యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలం మరలా దేవుడు అబ్రహాంతో చేసుకున్న నిబంధన గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. నిబంధన ఎంతో శ్రేష్టమైనది అని. అయితే ఈ ఉదయకాలం నిబంధనలోనే ఇంకొక ప్రత్యేకమైన కోణం. ఈ నిబంధన దేవుడు మనతో ఏర్పాటు చేసుకున్నప్పుడు వాగ్దాన సంబంధంగా, వాగ్దానములతో నిబంధన అనగా కవనెంట్ మనతో ఎప్పుడైతే చేసుకున్నారో వాగ్దానము, ప్రామిస్డ్ కవనెంట్, ఒక వాగ్దానం ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చేవాడు. అటువంటి వాగ్దాన సంబంధమైన నిబంధన అనే విషయం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆదికాండంలో 17వ అధ్యాయంలో 7వ వచనములో, నేను నీకును నీ సంతానమునకును దేవుడునై ఉండినట్లు నాకును నీకును నీ సంతానమునకు నిబంధన అన్న వాగ్దానము ప్రభు ఇచ్చాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు ఆయన 75 సంవత్సరముల వాడు. అప్పటి నుండి కూడా 13, 14, 15, 16 అధ్యాయాల్లో నేను నీకు తప్పక జనాంగమును కలుగజేస్తాను, వారితో నేను నిత్య నిబంధన చేస్తాను అనే వాగ్దానములు చేయుచూ ఉన్నాడు. 15వ అధ్యాయంలో నేను నీకు డాలునై ఉన్నాను, నేను నీకు నీతి అయి ఉన్నాను, నేను నీకు కృప అయి ఉన్నాను, ఇవన్నీ కూడా వాగ్దానములను చేశాడు. దేవుని నిబంధన నిలబెట్టుట కొరకు ఆయన వాగ్దాన సహితమైన వాక్కులను అబ్రాహాముతో ఆయన పలికాడు. చివరికి అబ్రహాముగా ఆయన మార్చాడు. అబ్రహాముకు 100 ఏళ్ళు నిండుతూ ఉన్న సమయంలో, శారాకు 90 ఏళ్ళు నిండుతూ ఉన్న సమయంలో ఈ యొక్క 17వ అధ్యాయంలో ఈ గంభీరమైన వాగ్దానమును చేశాడు. నేను నీకును నీ సంతానమునకును దేవుడై ఉండినట్లు. అబ్రహాం మనసులో అది చాలా ఒక శూన్యము వలె ఆ మాట ధ్వనించింది. దేవుడు నాతో నిబంధన చేసుకున్నాడు, బాగానే ఉంది, నీ సంతానం అన్నాడు, మరి సంతానం అనే విషయం అసలు ఎక్కడ కూడా కనుచూపు మేరలో లేదు కదా అని ప్రభు చెప్పిన ఆ యొక్క వాగ్దానములు ఆయనైతే అనుమానించలేదు. కానీ భార్య అయిన శారా ఆమె నవ్వినది. కానీ దేవుని వాగ్దానములు అవి సదాకాలము నిలిచేవి. దేవుని వాగ్దానములు అవి శుష్క వాగ్దానములు కావు. దేవుని మాట ఒకసారి బయటకు వచ్చినట్లయితే అది తిరిగి వాగ్దాన ఫలముతో వెళుతుంది. ఈ ఉదయకాలంలో ప్రభు నీకెన్నో వాగ్దానాలు ఆయన ఇచ్చుంటారు. అయితే ఆ వాగ్దానాల మీద మనం ఆధారపడకుండా వేరే కొన్ని ఫలములు లేని ఆ యొక్క విషయాలు ఆలోచించుకుంటూ వాటిల్లో మనం రిక్త హస్తాలతో, మొండి చేతులతో మనం కనపడుతూ ఉంటాం. అయితే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానములను తప్పనిసరిగా మన పట్ల కూడా నెరవేర్చువాడు. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడటానికి 20 సంవత్సరాలు పట్టింది. అలాగే దేవుని ప్రజలను మరలా ఆ యొక్క వాగ్దాన భూమికి చేర్చడానికి 40 సంవత్సరాలు పట్టింది.
వాగ్దానాల ముందు వాళ్ళని ప్రక్షాళన చేయుట కొరకు 430 సంవత్సరాలు పట్టింది ఐగుప్తులో. మరలా వారు దేవుని వాక్యమును అతిక్రమించినందున మరలా 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉంచి ప్రక్షాళన చేయవలసి వచ్చింది. కానీ దేవుని వాగ్దానమును మాత్రం ఆయన నెరవేర్చుకున్నాడు. ఆ విషయం మనం గమనిస్తున్నాం. చివరికి ఇంకొక మాట, జకర్యా గ్రంథంలో 8వ అధ్యాయములో 8వ వచనం మనం గమనిస్తే, యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను. వారు నా జనులై ఉందరు, నేను వారికి దేవుడినై ఉందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. ఈ యొక్క జకర్యా 8:8 అనే వచనం దేవుడిచ్చిన వాగ్దానము. యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను. ఒకవేళ తాత్కాలికంగా వారు ఐగుప్తులో 430 సంవత్సరాలు శ్రమలో ఉన్నా తదుపరి వాగ్దాన భూమికి యెరూషలేముకి వచ్చి మరల వారు బబులోనికి పంపబడిన దేవుని యొక్క వాగ్దానము నమ్మదగింది కాబట్టి ఏమాత్రం కూడా దేవుని వాగ్దానము శుష్క వాగ్దానము కాదు. నేను వారిని మరలా నేను వారికి తోడై ఉండేదను. ప్రభు అంటున్నాడు, వారిని తోడుకొని వచ్చేదను. వారు నా జనులై ఉందరు, నేను వారికి దేవుడినై ఉందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. ప్రియులారా, ఈ వాగ్దానములు నమ్మకమైనవి. ఆ వాగ్దానాల ప్రకారము వారందరినీ కూడా యెరూషలేముకు ప్రభు సమకూర్చున్నాడు. మరలా నేడు రేపు ప్రభు రాకడలో ఆ యెరూషలేములో ఉన్న యూదులకు కూడా గొప్ప పశ్చాత్తాపాన్ని కలుగజేసి వారు ప్రపంచమంతా సాక్షులై వెళ్ళబోతూ ఉన్నారు. సాక్షుల వలె ఆ వాగ్దానం నీ పట్ల ఆయన నెరవేర్చాడు, మన పట్ల నెరవేరుస్తూ ఉన్నాడు, మన కుటుంబాల పట్ల నెరవేరుస్తూ ఉన్నాడు, మన సంఘం పట్ల నెరవేరుస్తూ ఉన్నాడు. అటువంటి వాగ్దానములను మనము తీసుకుని వాటి మీద ఆధారపడదము గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానాలు మేము ఆధారపడుతూ ఉన్నాం. నీ వాగ్దానాలు నమ్మదగినవి. ఈ వాగ్దానాలతో మమ్మల్ని నింపి పంపమని ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం మనందరికీ ప్రత్యేకంగా ఉదయకాల ధ్యానాల్లో ఉండిన ప్రతి వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.